5 ఏళ్ల దాకా ఆగడం అంటే చాలా చాలా కష్టం. ముంబై ఇండియన్స్ 5 సీజన్ల వరకు ఛాంపియన్షిప్ గెలవకుండా, అంటే 5 సీజన్ల దాకా ట్రోఫీ గెలవకుండా ఉండటం అనేది ముంబైకి ఇప్పటి వరకు జరగలేదు. ఎక్సెప్ట్ ఫస్ట్ ట్రోఫీ ఎప్పుడైతే దక్కిందో, అంటే 2008లో ఐపీఎల్ స్టార్ట్ అయింది. కానీ ముంబై ఇండియన్స్ ఎప్పుడు గెలిచింది ట్రోఫీ? 2013లో, అంటే 5 సీజన్ల తర్వాత 6వ సీజన్ గెలిచింది. అంటే 6వ సీజన్ గెలిచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ 2 సీజన్లకు మించి ఎప్పుడు గ్యాప్ తీసుకోలేదు ముంబై ఇండియన్స్. మనకు తెలుసు 5 టైమ్స్ ఛాంపియన్. ఈసారి సిక్సర్ కొట్టేందుకు సిద్ధంగా ఉంది. 6వసారి టైటిల్ను కొట్టేందుకు సిద్ధంగా ఉంది. టీం చూస్తే మంచి ఫామ్లో ఉంది, సూపర్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది, ప్లేయర్లు అందరూ కూడా ఫామ్లో ఉన్నారు. అయినప్పటికీ మరి ట్రోఫీ గెలవగలుగుతుందా? ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, స్క్వాడ్ ఎలా ఉంది, ఆ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూద్దాం. ఐపీఎల్లో పెద్దగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు, అంటే దిగులు చెందాల్సినటువంటి అవసరం లేదు అనుకునే టీం ముంబై ఇండియన్స్. మ్యాచ్ విన్నర్లకు కొదవలేదు, కెప్టెన్లకు కొదవలేదు. టీంలో మొత్తం కెప్టెన్లే కనిపిస్తారు. మనకు 5-6 కెప్టెన్లు కనిపిస్తారు, మ్యాచ్ విన్నర్లు కనిపిస్తారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు టీం చూస్తే మనము స్క్వాడ్ను వదిలిపెట్టండి, అసలు టీంలో కొన్ని నేమ్స్ చెప్తా, 5 నేమ్స్. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ. ఈ 5 పేర్లు చాలవా టీం ఎంత స్ట్రాంగ్గా ఉందో చెప్పడానికి? ఫారినర్స్ని తీసుకుంటే మిచెల్ శాంట్నర్, విల్ జాక్స్, ట్రెంట్ బౌల్ట్, ఇంకేం కావాలి? అసలు వాళ్ళ స్క్వాడ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రాబిన్ మిన్స్, షెర్ఫాన్ రూథర్ఫర్డ్, రాన్ రికల్టన్, క్వింటన్ డికాక్, డానిష్ మాలేవార్, తిలక్ వర్మ. ఆల్రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, మిచెల్ శాంట్నర్, రాజ్ అంగద్ బవా, అథర్వ అంకోలేకర్, మయాంక్ రావత్, కార్బిన్ బోష్, విల్ జాక్స్, శార్దుల్ ఠాకూర్. బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూస్తే ట్రెంట్ బౌల్ట్, మయాంక్ మార్కండే, దీపక్ చాహర్, అశ్విని కుమార్, రఘు శర్మ, మహ్మద్ ఇజార్, అల్లా గజన్ఫర్, జస్ప్రీత్ బుమ్రా. సో ఇది వీళ్ళ స్క్వాడ్. చాలా సాలిడ్గా కనిపిస్తుంది. ఇందులో నుంచి ప్లేయర్స్ని పిక్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో మరి స్వాట్ అనాలిసిస్లో ముందుగా స్ట్రెంగ్త్ ఏందో చూద్దాం. సో వీళ్ళ బ్యాటింగ్ లైనప్ చూస్తేనే బ్యాటింగ్ విభాగం ఎంత స్ట్రాంగ్గా ఉందో అర్థమైపోతుంది. రోహిత్, సూర్య, తిలక్, హార్దిక్. బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చహర్. వీళ్ళతో కూడా బౌలింగ్ లైనప్ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇక బ్యాకప్లో కూడా వీళ్ళకి ఉన్న ప్లేయర్స్ అయితే చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు. అదే వీళ్ళ బలం. మరి వీళ్ళకి వీక్నెస్ ఉందా అంటే ఉంది. ముంబై ఇండియన్స్లో ఉన్నటువంటి వీక్నెస్ ఏంటి అంటే స్పిన్నర్లు. ఒక ప్రాపర్ స్పిన్నర్లు లేరు. మిచెల్ శాంట్నర్ ఉన్నాడు కరెక్టే, కానీ అతనికి తోడు మరో స్పిన్నర్ లేడు. ఓన్లీ మిచెల్ శాంట్నర్ మీదనే డిపెండ్ అవుతామా? 7 to 15 ఓవర్స్ మిగతా వాళ్ళు వేస్తారు పార్ట్ టైం స్పిన్నర్లుగా. విల్ జాక్స్ ఉన్నాడు, మరొకరు ఉన్నారు. సో మరి వీళ్ళ మీద డిపెండ్ అయ్యే అవి చాలా క్రూషియల్ ఓవర్స్. 7 to 15 ఓవర్స్ అనేవి చాలా కీలకమైనటువంటి ఓవర్లు, కీలకమైన పేస్. మరి ఇక్కడే వీళ్ళు కొంచెం డ్రాబ్యాక్ అనేది కనిపిస్తుంది. ఇంకొక మెరుగైన స్పిన్నర్, ఇండియన్ స్పిన్నర్ ఉండుంటే బాగుండేది అనిపించింది. ఇక వీళ్ళకు ఉన్నటువంటి మరో వీక్నెస్ ఏంటి అంటే ఎక్కువ ఆప్షన్స్ ఉండటం వల్ల కూడా ఎవరిని పిక్ చేసుకోవాలనే దాంట్లో కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో ఆ ఓవర్సీస్ ప్లేయర్స్ని కాంబినేషన్లో సెట్ చేయడం అనేది కొంచెం వీళ్ళకి హెడేక్గా మారే అవకాశం ఉంది. సో ఇక ఆపర్చునిటీస్ విషయంలో చూస్తే వీళ్ళకి ఆపర్చునిటీస్ టాప్ ఆర్డర్ సెట్ అయిపోయింది. యంగ్స్టర్స్ ఎవరైనా ఆపర్చునిటీస్ అందిపుచ్చుకోవాలి అంటే నమన్ ధీర్ ఉన్నాడు. నమన్ ధీర్ మంచి ఫినిషర్గా తనను తాను మౌల్డ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో తనకైతే ఒక మంచి అవకాశం అనుకోవాలి. ముంబై ఇండియన్స్ లాంటి టీంలోకి అతను ప్లేస్ దక్కించుకోవడము, వాళ్ళందరి మధ్య తను కలిసి ఆడము. సో ఆ ఆపర్చునిటీని అయితే అతను యూజ్ చేసుకోవాలి. ఇక విల్ జాక్స్ ఉన్నాడు. విల్ జాక్స్ కూడా లోయర్ డౌన్ ద ఆర్డర్లో వస్తాడు. సో తను కూడా బిగ్ హిట్స్ కొట్టగలడు. బ్యాట్తోనే కాదు, బాల్తో కూడా, స్పిన్నర్గా కూడా అతను మిచెల్ శాంట్నర్కి హెల్ప్ఫుల్గా ఉండగలుగుతాడు. వికెట్లు కూడా తీస్తాడు. అప్పుడప్పుడు మనం చూసాము పార్ట్ టైం స్పిన్నర్గా. కాబట్టి మరి తను కూడా ఆపర్చునిటీని అయితే అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం చెప్పుకున్నట్టుగా అశ్విని కుమార్ కూడా ఉన్నాడు. అశ్విని కుమార్ కూడా తనకి ఛాన్స్ వచ్చినప్పుడు ఆ ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకోవాలి. గ్రాబ్ చేసుకుంటే ముంబై ఇండియన్స్ కంటే డేంజరస్ టీం మరోటి కనిపించదు. ఎందుకంటే ఆల్రెడీ మ్యాచ్ విన్నర్లు, సీనియర్ ప్లేయర్లు ఉన్నారు. కొత్త వాళ్ళు కూడా అవకాశాలను కనుక అందిపుచ్చుకొని
బాగా పర్ఫామ్ చేస్తే వీళ్ళకైతే తిరుగుండదు. ఇక వీళ్ళకి థ్రెట్స్ ఏమున్నాయి, వీళ్ళకి థ్రెట్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ స్పిన్నే. మిడిల్ ఓవర్స్లో ఆ స్పిన్నర్లు లేకపోవటమే వీళ్ళకి థ్రెట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనం జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ వీళ్ళు ఓపెనింగ్ స్పెల్ వేస్తారు, అక్కడ కొంచెం కట్టడి చేసినా కూడా ఎట్లాగో పవర్ ప్లేలో ఇప్పుడు ప్రతి ఒక్క టీం కూడా బాగా గట్టిగానే కొడుతున్నారు స్కోరు. మరి అదే టెంపోని మిడిల్ ఓవర్స్లో కూడా వాళ్ళు కంటిన్యూ చేసే అవకాశం ఉంది వీళ్ళు కనుక స్పిన్నర్లు తేలిపోతే. మిచెల్ శాంట్నర్ మరి ఇక్కడ ఇండియన్ పిచ్ల మీద బాగానే వేస్తాడు, కానీ అతనికి సపోర్టివ్గా కూడా మరో మంచి స్పిన్నర్ అనేది ఉండాలి. మయాంక్ మార్కండే ఉన్నాడు, బట్ తనని ఎక్కడి వరకు అకామిడేట్ చేస్తారు, తనని తీసుకుంటారా, టీంలో సెట్ అవుతాడా లేదా అనేది కూడా క్వశ్చనే. ఇంకా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఓవర్సీస్ కాంబినేషన్ కనుక సెట్ అవ్వకపోతే దెబ్బతినే అవకాశం ఉంది. ఇక అట్లా అని చెప్పేసి ఎక్కువగా ఎక్స్పెరిమెంట్ చేస్తూ పోతూ ఉంటే వీళ్ళ ఆ కన్సిస్టెన్సీ అనేది దెబ్బతింటుంది, మిగతా ప్లేయర్స్ మీద కూడా ఎక్కువ ప్రెషర్ పడే అవకాశం అయితే ఉంది. సో వీటన్నిటిని కూడా వీళ్ళు కొంచెం చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ ని, ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ లెవెన్ ని చూస్తే కనుక ఆల్రెడీ మొత్తం సెట్ అయినటువంటి ప్లేయింగ్ లెవెన్ ఇది అట్లా చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ, రాన్ రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్, నమన్ ధీర్, మిచెల్ శాంట్నర్, దీపక్ చార్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా. ఇంపాక్ట్ ప్లేయర్గా మయాంక్ మార్కండే లేదా అశ్వని కుమార్ను తీసుకోవచ్చు. సో ఇది వీళ్ళ ప్లేయింగ్ 11. చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది, సాలిడ్గా మ్యాచ్ విన్నింగ్ టీమ్గా కనిపిస్తుంది ఈ ప్లేయింగ్ 11 అయితే. సో ఓవరాల్గా చూస్తే ముంబై ఇండియన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది, మరోసారి టైటిల్ గెలిచే దిశగానే కనిపిస్తోంది ఈ టీము. రీసెంట్గా చూస్తే కూడా అందరూ మంచి ఫామ్లో ఉన్నారు. హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా, అటు ట్రెంట్ బౌల్ట్ కూడా ఫామ్లోనే ఉన్నాడు, అతను ప్రతి సీజన్లో అదరగొడుతున్నాడు. రోహిత్ శర్మ T20s అంటే సరే లాస్ట్ సీజన్లో ఇంటర్నేషనల్ ఆడట్లేడు కాబట్టి లాస్ట్ సీజన్లో 4 హాఫ్ సెంచరీలు చేశాడు రోహిత్ శర్మ. ఇక రాన్ రికెల్టన్ కూడా లాస్ట్ సీజన్ కొన్ని మ్యాచ్లు ఆకట్టుకున్నాడు, తను కూడా సేమ్ ఫామ్ కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. సో మరి ముంబై ఇండియన్స్ పర్ఫెక్ట్ టీమ్గానైతే కనిపిస్తుంది. ఒక్క ఆ స్పిన్ కాంబినేషన్ ఏదైతే దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని అవకాశం వచ్చిన వాళ్ళు అద్భుతంగా రాణిస్తే కనుక ముంబై ఇండియన్స్ కి తిరుగుండదు. ఈసారి డెఫినెట్ గా ప్లే ఆఫ్స్ కి చేరే అవకాశం ఉందని అయితే నాకు అనిపిస్తుంది. మరి ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 ఎలా ఉంది, ఈ టీం అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో కామెంట్ చేయండి.